హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పుదీనా బాగుంది. దాన్ని అలా ఎందుకు ఉంచాలి అనేసి కట్ చేస్తున్నాను. ఏం చేయాలో కూడా తెలీదు. ప్రస్తుతానికైతే ఫ్రెష్గా కట్ చేయాలనిపించింది, కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. చిన్న మొక్కలు 3 తీసుకొచ్చి నాటేస్తే ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్. కోస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట. పైన ఎగురొస్తుంది, లోపలంతా ఆకులు పండిపోయి పాసిపోకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. అందుకనేసి కట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎవరైనా ఒకవేళ ఇలా కానీ ఉంటే పైన ఉండే ఆకైతే కట్ చేసేయండి. మంచిగా ఫ్రెష్గా మనకి మళ్ళీ కొత్త ఆకైతే వస్తుందన్నమాట. పుదీనా వాటర్ కాచుకొని తాగినా, లేకపోతే మామూలుగా పుదీనా కానీ ఆకులు 2 నమిలినా కూడా మంచిది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజైతే మనం రైస్ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. దానికి కావలసిన పదార్థాలు అల్లము, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చిని అందులో నాకైతే జార్లో తిరగదనేసి తుంచి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా అన్నీ తుంచుకొని వేసుకోవాలి. అదే క్లీన్ చేసుకొని పుదీనా అయితే కడిగేసి నీట్గా ఈ విధంగా ఆకుల్ని సపరేట్ చేసుకొని మనమే మిక్సీకి వేసుకోవాలి. అల్లము, జీలకర్ర, తెల్లగడ్డ, అలాగే పుదీనా, పచ్చిమిర్చి, వీటిని మనం మిక్సీకి పట్టుకుందాం. ఓకే, ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు దానికి తయారీకి బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే నెయ్యి, లేదంటే నూనె వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. స్పూన్ చిన్నది కాబట్టి 4 వేసాను, కానీ 2 స్పూన్స్ సరిపోతాయి. ఆ తర్వాత పుదీనా రైస్ తయారు చేయడానికి కావాల్సినటువంటి దినుసులు, అలాగే బిర్యానీ ఆకు అన్నీ మొత్తం ఇందులో ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. దానికి అన్నీ ఇందులో వేసాను ఫ్రెండ్స్. 2 మొగ్గ, చెక్క, అలాగే చూస్తున్నారు కదా యాలకుల పొడి అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ మాడిపోకుండా లైట్గా వేయించుకోవాలి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేక వేరుశనగపప్పు వేసాను ఫ్రెండ్స్. వేరుశనగపప్పు కూడా బాగుంటుంది, మధ్య మధ్యలో అక్కడక్కడ పంటికి తగులుతుంటే అందుకని వేయించాను, నేను అలా వేసాను. అలాగే నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఎవరెవరి ఇష్టం ఫ్రెండ్స్. కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు, కారం కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇలా చక్కగా నీట్గా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలన్నమాట. రైస్ని మనం ఇందులోకి రైస్ కావాలి కదా ఫ్రెండ్స్. రైస్ అయితే కొంచెం ఆయిల్ వేసి, తగినంత ఉప్పు వేసి, అన్నానికి సరిపోయినంత ఉప్పు మనం ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట. కరివేపాకు అనేది ఎవరెవరి ఇష్టం ఫ్రెండ్స్. నాకైతే ఇష్టం, మంచిదే కదా అని వేస్తున్నాను. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. దీనికి మనం ముందుగా రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో వేసుకోవాలన్నమాట.
చూడటానికి బాగుంటుంది. ఆ ఫ్లేవరు ముందు మనం మిక్సీకి పట్టుకున్నాం కాబట్టి అలా కాకుండా ఇలా విడిగా వేసినా కూడా పుదీనా ఆకులు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా నీట్గా మొత్తం ఆ వైట్ రైస్ మొత్తం కూడా గ్రీన్ రైస్ లాగా అవేటట్టు నీట్గా కలుపుకోవాలన్నమాట. మొత్తం అప్లై అవుతుంది. ఇలా మొత్తానికి రెడీ అయిపోయిందన్నమాట. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఫినిషింగ్ టచ్ కోసం ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే మళ్ళీ వేసాను ఫ్రెండ్స్. నాకైతే నెయ్యి ఇష్టం. పొడి పొడిలాడుతూ కూడా ఉంటుంది రైస్. ఫినిషింగ్ టచ్ చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ పుదీనా రైస్ రెడీ.